సత్యనారాయణ స్వామి వ్రతం దేనికి? ఎక్కడ సత్యం ఉంటే అక్కడ నారాయణుడు ఉంటాడు అని నీకు చెప్పడం కోసం. ప్రసాదం తీసుకోకపోతే స్వామివారికి ఆగ్రహం వస్తుందా? ఆయన ఏమన్నా చిన్నపిల్లాడా ఆగ్రహం రావటానికి? మనలాగా ఆయనకు ఆగ్రహం అనుగ్రహం వేరువేరుగా ఉంటాయా? అంత అనుగ్రహమే ఆగ్రహం ఎక్కడది? ఆయన అరిషడ్ వర్గాలను జయించాడు కదా. భక్తుడు పొరపాటున ప్రసాదం తినలేదనో, తింటుంటే నేల మీద పడిందనో, అనుకోకుండా కొబ్బరికాయ కుళ్ళిపోయిందనో, అనుకున్న మొక్కు అనుకున్న సమయానికి తీర్చలేదనో మన మీద కక్ష పన్నాగం పడతాడా? ఇవన్నీ మనం భయపడిపోతుంటాం. కాకపోతే చిన్న పిల్లలకి ఈ జాగ్రత్త చెప్పకపోతే వాళ్ళు అశ్రద్ధ చేసే అవకాశం. నువ్వు తలనీలాలు ఇస్తావు అన్నావంటే ఇవ్వాలి రా అబ్బాయి అని చెప్తాం. ఎందుకంటే వాడు తేలిగ్గా తీసుకుంటాడు. ఏం కాదుగా, చేయకపోయినా పర్వాలేదుగా అనుకుంటాడు. ఇలా అనుకున్నవాడు రేపు వ్యాపారంలో కూడా పెద్ద మోసాలు చేస్తాడు. ఏం కాదు, డబ్బులు ఎగ్గొట్టినా ఏం కాదు, నాన్నగారు చెప్పారు చిన్నప్పుడు. అలా అవ్వకూడదు కాబట్టి మనం కాస్త ఖచ్చితంగా ఉంటాం. అంటే అక్కడ తలనీలాలు ఇవ్వటం ఇవ్వకపోవటం కంటే కూడా ఇస్తానని మనం ఇచ్చిన మాట ప్రధానం. స్వామివారికి మీరు ఇస్తానని చెప్పారు, ఏదో ఫలానా పని చేస్తానన్నారు, ఏవో కొన్ని ప్రదక్షిణలు చేస్తానన్నారు, ఆ మాట ప్రధానం.